హలో నమస్కారం అండి. మీ ఇంట నా వంటకి స్వాగతం. ఈరోజు మీకు గ్లూటనస్ రైస్ స్వీట్ బైట్స్ ఎలా చేయాలో చూపిస్తాను. దీనికి కావాల్సిన పదార్థాలు తయారు చేసుకునే విధానం ఏంటంటే, ముందుగా మనం గ్లూటనస్ రైస్ ఫ్లోర్ అనేది అమెజాన్లో దొరుకుతుంది. చూసారా, ఈ రకంగా ఉంటుంది ప్యాకెట్. ఇలాంటి బియ్యం పిండి తీసుకోవాలి. ఈ బియ్యం పిండిని ఒక గ్లాస్ తీసుకోండి. అలాగే ఒక గ్లాస్తో నీళ్లు, తేనె, రుచికి సరిపడేంత తేనె, వెన్న, ఇప్పుడు నల్ల నువ్వులు, ఒక కప్పు నల్ల నువ్వులు తీసుకుంటే అరకప్పు వేయించి పొట్టు తీసిన పల్లి గింజలు తీసుకోవాలి. ఇప్పుడు ఈ నల్ల నువ్వుల్ని 2 నిమిషాలు వేయించి గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. అలాగే పల్లీలు కూడా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నెలో ఈ గ్రైండ్ చేసుకున్న పౌడర్లు 2 కలుపుకోవాలి. అందులో కొద్దిగా వెన్న తీసి మొత్తం బాగా కలిసేటట్టుగా కలుపుకోవాలి. ఇది నేను ఈ రైస్ బైట్స్ యూఎస్లో ఉన్నప్పుడు తిన్నాను. నాకు నచ్చాయి. అక్కడ ఫ్రోజన్ కూడా అమ్ముతారు. తెచ్చుకొని చక్కగా అప్పటికప్పుడు ఉడకబెట్టుకుని తినచ్చు, ఫ్రీజర్లో పడేసుకుంటే. ఇప్పుడు ఇలా బాగా వెన్న కలిపిన తర్వాత అందులో మీకు తీపికి సరిపడంత తేనె కలుపుకోండి. తేనె కలుపుకోవచ్చు, మీకు నచ్చితే షుగర్ కలుపుకోండి. నాకు తేనెతో తిన్నవి నచ్చాయి, అందుకని మేము తేనెతో చేసినవి చూపిస్తున్నా. ఈ రకంగా తేనె కలిపిన తర్వాత సరే ఈ రకంగా ముద్దగా ఉంటుంది. మనం మళ్ళా చేతికి వెన్న రాసుకుని ఈ నువ్వులు పల్లీలని ఉండల్లా చేసి పెట్టుకోవాలి. చిన్న సైజు ఉండల్లా చేసుకోండి, విసకాయ సైజులో పెట్టుకోండి. ఇలా చిన్న చిన్న ఉండలు చేసి పెట్టుకోవాలి. ఇలా చేసి పెట్టుకున్నాక వీటిని 1 గంట ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఎందుకంటే మనం ఇందులో వెన్న కలిపాం కదా, చక్కగా చల్లదనానికి గట్టిపడి ఉండలు గట్టిగా అవుతాయి. మనం చేసుకోవడానికి సులభంగా ఉంటున్నాడు. ఇప్పుడు మనం బియ్యం పిండిలో కలుపుకునేవి చూపిస్తాను. 1 టేబుల్ స్పూన్ పంచదార, అలాగే కొద్దిగా ఉప్పు తీసుకోండి. ఇప్పుడు మనం తీసుకున్న గ్లాసు బియ్యం పిండిలో పంచదార 1 టేబుల్ స్పూన్ దాకా కలపాలి. అలాగే ఒక చిటికెడు ఉప్పు వేసుకోండి. ఇప్పుడు మనం ఇందాక తీసుకున్న నీళ్లు ఒక గిన్నెలో పోసుకొని స్టవ్ మీద పెట్టుకుని బాగా మరగబెట్టాలి. ఇలా మరగబెట్టాలన్నమాట. ఇంత వేడిగా నీళ్ళు పోస్తే ఈ బియ్య పిండిలో కొంచెం స్టిక్కీగా అవుతుందన్నమాట. మనం నీళ్ళు మటుకు కాస్త చూసుకుని పోసుకోండి, మరీ ఎక్కువ పోసుకోకుండా కొంచెం కొంచెం చూసి పోసుకోవాలి. ఒకవేళ ఒక పిసర్ ఎక్కువైనా ప్రమాదం ఏం లేదు. మళ్ళీ కొంచెం బియ్య పిండి కలుపుకోవడం అందులో. మీకు చేసి పెడుతున్నప్పుడు నాకు కూడా కొద్దిగా నీళ్ళు ఎక్కువ, ఒక పిసరు. సో మీకు అందులో బియ్యం పిండి ఎలా కలుపుకోవాలో చూపిస్తాను. స్పూన్తో బాగా కలపండి, గరిటెతోటి. ఒక నిమిషం వేడి చల్లారేదాకా ఉంచండి. ఎందుకంటే వేడి బాగా మరుగుతూ నీళ్ళు పోసాం కదా, వేడిగా ఉంటుంది. కొద్దిగా చల్లారిన తర్వాత మనం చేతికి వెన్న రాసుకొని చూద్దాం. చూసారా, వేడి నీళ్ళు. ఇది స్టిక్కీ రైస్ అంటారు. ఇది కాస్త బంకగా ఉంటుంది పిండి. సరే ఇలా సాగుతున్నట్టు వస్తుంది. అందులో కొంచెం నీళ్ళు కూడా ఎక్కువే కాబట్టి ఇప్పుడు మనం దీన్ని మళ్ళీ కొంచెం వెన్న చేతికి రాసుకుని చేతికి అంటుకోకుండా చూసుకోవాలి. ఇప్పుడు మనం ఈ పిండిని ఎలా కలుపుకోవాలంటే, చపాతీ పిండి కన్నా కొద్దిగా సాఫ్ట్గా ఉండాలన్నమాట. ఇప్పుడు నాకు కొద్దిగా నీళ్ళు ఎక్కువే కాబట్టి దానికి తగినట్టుగా బియ్యం పిండి కలుపుకుంటున్నాను. ఈ రకంగా ఎంత సరిపోతుందో చూసుకుని
ఇవి కలుపుకోవాలి. లేదంటే ముందుగానే కొంచెం తక్కువ నీళ్ళు పోసుకుంటే కొంచెం మనం అనుకున్న తగ్గట్టుగా చేసుకోవచ్చు. మనం చేతికి వెన్న రాసుకుని అది బాగా కలిసేటట్టుగా కలుపుకోవాలి. దీన్ని కూడా మూత పెట్టి కాసేపు ఉంచితే ఇది కొంచెం చూసారా కొద్దిగా గోరువెచ్చగా అయ్యాక ఇలా మెత్తగా అవుతుంది. ఈ రకంగా ఉండాలి పిండి. చేతికి అంటుకోకూడదు. ఏమాత్రం పలుచగా ఉన్నా చేతికి నిండా పిండి అంటుకుపోతుంటుంది. వీటిని చిన్న చిన్న ఉండల్లా చేసి పెట్టుకుందాం. ఇప్పుడు ఇందాక చేసుకున్న నువ్వులు ఉండాలి, వీటి మధ్యలో స్టఫ్ చేయాలన్నమాట. ఇవి నాకు నచ్చాయి, మీకు కూడా ఒకసారి ట్రై చేస్తారని చూస్తున్నా. వెరైటీగా ఉంటాయి, ఎప్పుడైనా మనకు ఆకలి వేసినప్పుడు తినచ్చు. ఇప్పుడు ఫ్రిడ్జ్లో తీసిన చూసారా నువ్వులుండ వెన్న గట్టిపడి చల్లదనానికి ఈ రకంగా ఉండ గట్టిగా ఉంటుంది. ఇప్పుడు నేను వీటిని ఎలా అందులో పెట్టుకోవాలో చూపిస్తాను. ఈ రకంగా మళ్ళీ చేతికి వెన్న రాసుకుని ఈ పిండిని ఇలా ఒత్తి అందులో నువ్వులుండ పెట్టేసి మొత్తం ఎక్కడ బయటికి రాకుండా నువ్వులుండ రకంగా ప్రెస్ చేయాలి. కొంచెం ఎక్స్ట్రా లావుగా ఉన్నప్పుడు అలా ఈవెన్గా ఉండాలి, ఒకటేలా ఉండాలి ఉండంతాను. పైన ఎక్కువ వచ్చిన చోట తీసేద్దాం. తీసేసి ఇలా బాల్స్లో చేసి పెట్టుకోండి. అక్కడ నువ్వులు ఉండ బయటికి రాకుండా చూడాలన్నమాట. ఇంకోటి కూడా చేసి చూపిస్తాను. ఈ బియ్యపిండితో చాలా రకాలు చేసుకుంటారు. నేను తిన్న వాటిలో 1-2 నాకు వీలైనప్పుడు మీకు చూపిస్తా. ఇందులో చీజ్ బాల్స్ అని కూడా చేస్తారు, అది కూడా నాకు నచ్చాయి. అవి కూడా మీకు ఎప్పుడైనా వీలైనప్పుడు చేసి చూపిస్తా. ఈ రకంగా కలిపెట్టుకో ఉండలు నువ్వులు ఉండలు లోపల పెట్టేసి ఈ రకంగా బాల్స్ అన్నీ చేసి పెట్టుకోవాలి. ఇలా అన్నీ లోపల స్టఫ్ చేసి పెట్టుకోవాలి నువ్వులు ఉండలు. వీటిని మనం ఒకటేసారి తినక్కర్లేదు, మన ఫ్రిడ్జ్లో కూడా పెట్టుకోవచ్చు, ఫ్రీజర్లో. ఈ రకంగా మనకి ఎన్ని కావాలంటే అన్ని తీసుకుని మరుగుతున్న నీళ్ళ వేసి ఉడకబెట్టుకోవడం చాలా ఈజీ అది. ఇప్పుడు ఇవి ఎక్కువ ఉన్నప్పుడు మనం ఫ్రీజర్లో పెట్టేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు మీకు ఎలా ఉడకబెట్టుకోవాలో కూడా చూపిస్తాను. స్టవ్ మీద నీళ్ళు పెట్టుకుని అవి బాగా మరిగిన తర్వాత మనం చేసి పెట్టుకున్న ఈ రైస్ స్వీట్ బైట్స్ వేసుకోవాలి. వేసి అది అడుగును అంటుకోకుండా కొంచెం మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి. మనం పాల తాలికలని చేస్తారు కదా, ఆ రకంగా ఉడకబెట్టుకోవాలన్నమాట నీళ్ళల్లో. చూసారా, మీకు అది ఎలా ఉడికిందో తెలియాలంటే చూపిస్తాను. ఇలా ఒక 10 నిమిషాలు ఉడికిన తర్వాత చూసారా చేతికి ఏమంటుకోదు, జిగురు జిగురుగా అనిపిస్తుందన్నమాట, అంటే స్టిక్కీగా అనిపిస్తుంది. మళ్ళీ ఒక ప్లేట్లో తీసి వేసుకోండి. ఇవి పిల్లలు ఇష్టపడతారు సరదాగా స్టిక్కీగా ఉంటే తినడానికి. నాకు కూడా నచ్చాయి. చూసారా ఎంత బాగున్నాయో చూడడానికి. ఇలా ఉడకబెట్టి ప్లేట్లో వేసుకున్న తర్వాత అది కొంచెం స్టిక్కీగా ఉంటాయి కాబట్టి ప్లేట్లో జారిపోతుంటాయి, జాగ్రత్తగా తీసుకోండి. స్పూన్తో తినే లోపల నువ్వుల స్టఫింగ్ తోటి పైన బియ్యపిండి తోటి కమ్మగా ఉండే రైస్ స్వీట్ బైట్స్ రెడీ అయిపోయాయి. ఇంతేనండి, ఎంతో టేస్టీగా ఉంటాయి ఇవి. మిగిలిన మనం తినగా మిగిలిన ఏమైనా ఉంటే చాలా చేసుకుని ఒకటేసారి ఫ్రీజర్లో పెట్టేసుకోవచ్చు. మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఒక 10 నిమిషాల్లో మీకు స్వీట్ రెడీ అయిపోతుంది. జస్ట్ ఉడకబెట్టుకోవడం, తినడమే. లోపల వెన్న స్టఫింగ్ ఉంటుంది కాబట్టి చాలా కమ్మగా టేస్టీగా ఉంటాయి. ఇలా తీసి పెట్టుకోవడం, ఉడకబెట్టేసుకోవడమే. థ్యాంక్ యూ. ప్లీజ్ like, share and subscribe my channel.